నమస్తే, నేను సిరిసాగర్. మీకు ఆస్ట్రేలియాలో చదువుకోవాలనుకుంటున్నారా? అయితే అక్కడ హయ్యర్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది? అడ్మిషన్ ఎలా పొందాలి? స్కాలర్షిప్ అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఎంతవరకు ఖర్చు అవుతుంది? ఇవన్నీ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఎక్సెలా ఎడ్యుకేషన్ గ్రూప్ నుంచి సీనియర్ అడ్మిషన్ కౌన్సిల్ దీపిక గారు. ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. ఆస్ట్రేలియాలో హయ్యర్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది? సో ఆస్ట్రేలియాలో హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే జనరల్గా మన ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైతే ఆస్ట్రేలియాకి ప్లాన్ చేస్తున్నారో హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది చాలా బాగుంటుందండి. సో స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ తర్వాత కూడా ప్లాన్ చేసుకోవచ్చు బ్యాచిలర్స్కి. అలానే బ్యాచిలర్స్ ఎవరైతే ఇక్కడ అండర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారో వాళ్ళు కూడా మాస్టర్స్కి ప్లాన్ చేసుకోవచ్చు. సో ముఖ్యంగా ఆస్ట్రేలియాకి పాపులర్ కోర్సెస్ తీసుకుంటే కనుక మనకి ఐటీ బాగుంటుంది, మేనేజ్మెంట్ బాగుంటుంది, ఆర్కిటెక్చర్ బాగుంటుంది. ఇలాగా వేరియస్ ప్రోగ్రామ్స్ అనేవి చాలా బాగుంటాయండి. అలానే మీకు ఆస్ట్రేలియా వచ్చేసి కనుక సెటిల్మెంట్ కంట్రీ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, ఆస్ట్రేలియాలో చదవడానికి ఏమన్నా ఇంగ్లీష్ టెస్ట్ ఏమన్నా తీసుకోవాలంటారా? ఖచ్చితంగా అండి. సో ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైతే ఆస్ట్రేలియాకి ప్లాన్ చేస్తున్నారో మనకి ఇంగ్లీష్ ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. స్టూడెంట్స్ అనేవాళ్ళు ఐఎల్స్ తీసుకోవచ్చు, లేదంటే టోఫిల్ తీసుకోవచ్చు, లేదంటే పీటీ తీసుకోవచ్చు. బట్ ఖచ్చితంగా ఈ మూడిట్లో ఏదో ఒక ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది మనకి. అబ్రాడ్లో స్టడీ అనగానే చాలా ఖర్చు అవుతుంది అంటారు. సో ఆస్ట్రేలియాలో ఎంతవరకు ఖర్చు అవుతుంది? మనకి ఆస్ట్రేలియా బడ్జెట్ వచ్చేసి మనకి బ్యాచిలర్స్ వచ్చేసి 15 to 20 lakhs పర్ ఇయర్ పడుతుందండి. మాస్టర్స్కి వచ్చేసి మనకి 10 to 15 lakhs వరకు పడుతుంది 1 yearకి వచ్చేసి. ఓకే, ఆస్ట్రేలియాలో పిఎస్డబ్ల్యూ ఎంతవరకు ఉంటుంది? సో పిఎస్డబ్ల్యూ అనేది వచ్చేసి మనకి పోస్ట్ స్టడీ వర్క్ వీసా అండి. సో మనకి మాస్టర్స్ వచ్చేసి ఆస్ట్రేలియాలో ఖచ్చితంగా 2 years ఉంటుంది, లేదంటే 3 years మాస్టర్స్ కూడా ఉంటుంది. పోస్ట్ స్టడీ వర్క్ వీసా అనేది రీజియన్స్ మీద డిపెండ్ ఉంటుందండి. ఎస్పెషల్లీ ఆస్ట్రేలియాకి వచ్చేసి ఎవరైతే స్టూడెంట్స్ సిడ్నీ, మెల్బర్న్ ఈ రీజియన్స్లో తీసుకుంటే వాళ్ళకి పోస్ట్ స్టడీ వర్క్ వీసా అనేది మాస్టర్స్ 2 years ప్లస్ 2 years పోస్ట్ స్టడీ వర్క్ వీసా వస్తుంది. లేదు అంటే కొంచెం రీజనల్ ఏరియాస్ అంటే సిడ్నీ, మెల్బోర్న్కి కొంచెం దూరంగా ఉన్న పర్వాలేదు అంటే కనుక మనకి పర్త్, ఎడ్లైడ్, బ్రిస్బెన్ ఇలాంటి రీజన్స్లో కనుక మీరు స్టడీ చేస్తే మీకు పోస్ట్ స్టడీ వర్క్ వీసా అనేది అప్ టు 5 years వరకు రావడం జరుగుతుంది. ఓకే, ఇంటెక్స్ అంటారు కదా, అవి ఎప్పుడెప్పుడు ఉంటాయి ఆస్ట్రేలియాలో? జనరల్గా ఇంటెక్స్ వచ్చేసి మనకి స్టూడెంట్ ఇన్ కేస్ అబ్రాడ్ కనుక ప్లాన్ చేస్తే దట్టు ఆస్ట్రేలియాకి ఎవ్రీ ఇయర్ వచ్చేసి మనకి జనరల్గా 3 ఇంటెక్స్ ఉంటాయండి. ఒకటి మనకి ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది, ఇంకొకటి జూలైలో స్టార్ట్ అవుతుంది, ఇంకొకటి వచ్చేసి నవంబర్ ఇంటేక్ ఉంటుందండి. ఓకే, ఆస్ట్రేలియాలో అడ్మిషన్ రావాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి? ఏమైనా డాక్యుమెంట్ చెక్ లిస్ట్ ఉంటుందా? సో డాక్యుమెంట్ చెక్ లిస్ట్కి వచ్చేసరికి ఆస్ట్రేలియాకి మనకి 10th కావాలి స్టూడెంట్ దగ్గర నుంచి, ఇంటర్మీడియట్ కావాలి, బ్యాచిలర్స్ వచ్చేసి మనకి కన్సాలిడేట్ మార్క్స్ మెమో, ప్రొవిజనల్ సర్టిఫికేట్, కాన్వికేషన్ డిగ్రీ, వీటితో పాటు మనకి సెమిస్టర్ వైజ్ ట్రాన్స్క్రిప్ట్స్ కూడా కావాల్సి ఉంటుంది. అలాగే మనకి అప్డేటెడ్ పాస్పోర్ట్ కావాలి, రెజ్యూమ్ కావాలి. అలాగే ఇందాక చెప్పినట్టు ఇంగ్లీష్ టెస్ట్ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీ కాబట్టి మీరు ఏదైతే ఇంగ్లీష్ ఎగ్జామ్ రాసారో ఆ స్కోర్ కార్డ్ కావాల్సి ఉంటుంది. ఇంకా మనకి స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఆ యూనివర్సిటీస్కి సబ్మిట్ చేయడానికి స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అనేది కావాల్సి ఉంటుంది. స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ వచ్చేసి మీరు పర్టికులర్గా ఆస్ట్రేలియాకి ఎందుకు ప్లాన్ చేసుకుంటున్నారు, ఆ కోర్స్కి ఎందుకు ప్లాన్ చేసుకుంటున్నారు, ఆ యూనివర్సిటీకి అంటే మీ యొక్క థాట్స్ అనేది కొంచెం ఎలాబరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుందండి మీ గురించి. ఓకే, ఆస్ట్రేలియాలో యూనివర్సిటీకి అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ప్రాసెస్ వచ్చేసి మనకి బేస్డ్ అపాన్ యువర్ ప్రొఫైల్ అనమాట. సో వన్స్ మనకి ప్రొఫైల్ ఎవాల్యుయేట్ చేసినాక మీకు యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ అనేది ఇవ్వటం జరుగుతుందండి. సో నా సజెషన్ ఏంటంటే వన్స్ మీకు యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ ఇచ్చాక బేసిక్ రీసెర్చ్ అనేది మీరు కూడా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక పలానా యూనివర్సిటీకి వెళ్తున్నారు, పలానా కోర్స్కి వెళ్తున్నారంటే కనీసం ఏ కోర్స్కి వెళ్తున్నారు, ఆ యూనివర్సిటీ ఎట్లా ఉంటుంది, సరౌండింగ్స్లో మనకి ఎలా ఉంటుందని బేసిక్ రీసెర్చ్ కనుక మీరు చేసుకుంటే సర్టెన్ టైమ్స్లో మీకు యూనివర్సిటీ వాళ్ళు ఇంటర్వ్యూ కాల్స్ అనేది తీసుకుంటారు. మనకు ఆడియో కాల్ అయినా జూమ్ కాల్ అనేది వాళ్ళు ఎందుకు తీసుకుంటారంటే స్టూడెంట్కి ఎంతవరకు నాలెడ్జ్ ఉంది తన ప్రాసెస్ మీద, తన యూనివర్సిటీ, తన కోర్స్ మీద అని చెప్పి చెక్ చేయడానికి తీసుకుంటారండి. సో అది బేసిక్లోనే మీ అంతటా మీరు రీసెర్చ్ చేసుకుంటే మీకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ అనేది బాగా ఉంటుందని నా సజెషన్. సో అలా మీరు రీసెర్చ్ చేసుకున్న తర్వాత వన్స్ మీరు షార్ట్ లిస్టింగ్ ఫైనలైజ్ చేస్తే దెన్ యూనివర్సిటీకి అప్లికేషన్ అనేది పంపించడం జరుగుతుందండి. సో వన్స్ మనం అప్లికేషన్ సబ్మిట్ చేశాక మినిమం 4 weeks అయినా తీసుకుంటారు మీ ప్రొఫైల్ ఎవాల్యుయేట్ చేసి కండిషనల్ ఆఫర్ లెటర్ అనేది రిలీజ్ చేయడానికి. సో వన్స్ మనకి స్టూడెంట్ కండిషనల్ ఆఫర్ లెటర్ వచ్చినాక స్టూడెంట్
ఫినాన్షియల్ బ్యాంక్ స్టేట్మెంట్స్ అంటే ఫినాన్షియల్ డాక్యుమెంట్స్ ఉంటాయండి సపరేట్గా. సో ఆ ఫినాన్షియల్ డాక్యుమెంట్స్ అనేవి చూపించాల్సి ఉంటుంది యూనివర్సిటీకి. ఆ ఫినాన్షియల్స్ అంతా కనుక మీకు ఓకే అయితే దెన్ యూనివర్సిటీ వాళ్ళు మీకు అన్కండిషనల్ ఆఫర్ లెటర్ అనేది ఇస్తారు. వన్స్ మనకి అన్కండిషనల్ ఆఫర్ లెటర్ వచ్చాక స్టూడెంట్ అనేవాళ్ళు 1 సెమిస్టర్ కానీ 1 ఇయర్ ట్యూషన్ ఫీ అంటే డిపెండ్స్ అపాన్ యూనివర్సిటీ అండి. ఎయిదర్ మీకు యూనివర్సిటీ 1 సెమిస్టర్ అడగవచ్చు, లేకపోతే 1 ఇయర్ ట్యూషన్ ఫీ కూడా అడగవచ్చు. సో వన్స్ అది మీరు పే చేసినాక వితిన్ మీకు 2 వీక్స్లో కన్ఫర్మేషన్ ఆఫ్ ఎన్రోల్మెంట్ COE అంటారండి. సో వన్స్ మీకు అది వచ్చినాక వీసా ఫైలింగ్కి వెళ్ళవచ్చు. వీసా వచ్చేసి మీకు డ్రాప్ బాక్స్ వీసా. ఓకే, ఇంగ్లీష్ ఎగ్జామ్ అనేది కంపల్సరీనా ఆస్ట్రేలియాకి? అది లేకుండా ప్రాసెస్ చేయలేమా? సో స్టూడెంట్స్కి ఇక్కడ ఒక చిన్న డౌట్ వస్తుంది. ఏంటంటే స్టూడెంట్స్ ఎవరైతే రీసెంట్గా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి లేకపోతే స్టిల్ ఇంకా ఫైనల్ ఇయర్లో ఉండి 2025 జూలైకి ప్లాన్ చేస్తున్న స్టూడెంట్స్కి ఏంటంటే ఇంగ్లీష్ ఎగ్జామ్ లేకుండా ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చా అంటే తప్పకుండా చేయొచ్చండి. సో స్టూడెంట్స్ ఎవరైతే ప్రీవియస్గా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశారో వాళ్ళందరికీ డౌట్ ఏంటంటే లైక్ ఇంగ్లీష్ ఎగ్జామ్ లేకుండా ప్రాసెస్ స్టార్ట్ చేయలేమని. బట్ అది అయితే రాంగ్ అండి. ఖచ్చితంగా స్టూడెంట్స్ అనేవాళ్ళు ఇంగ్లీష్ ఎగ్జామ్ లేకుండా ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. మీకు యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ కానీ అప్లికేషన్ సబ్మిట్ చేయడం కానీ మీ ప్రొఫైల్ అంతా ఎవాల్యుయేట్ చేసి మీకు యూనివర్సిటీ వాళ్ళు కండిషనల్ ఆఫర్ లెటర్ వరకు రిలీజ్ చేస్తారండి. కండిషనల్ ఆఫర్ లెటర్ వచ్చినాక స్టూడెంట్స్కి అక్కడ మెన్షన్ చేస్తారు స్టూడెంట్ నీడ్ టు సబ్మిట్ ద ఇంగ్లీష్ టెస్ట్ స్కోర్ అని చెప్పి. అక్కడ వరకు మీకు టైం ఉంటుంది కాబట్టి ఆ టైంలో మీరు ప్రిపేర్ అయ్యి టెస్ట్ తీసుకుని రిజల్ట్ సబ్మిట్ చేయొచ్చు. ఓకే, ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి? సో ఆస్ట్రేలియాకి వచ్చేసి కొంచెం ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ఎవరైతే అబ్రాడ్ ప్లాన్ చేసుకుంటున్నారో ఫినాన్షియల్ డాక్యుమెంట్ చెక్ లిస్ట్ అనేది కొంచెం స్ట్రాంగ్గా చూపించాల్సి ఉంటుందండి ప్రజెంట్ సిచ్యువేషన్స్లో. సో మీ స్పాన్సర్స్ అంటే ఎవరైతే మీకు స్పాన్సర్ చేయొచ్చు అంటే మీ పేరెంట్స్, మీ సిబ్లింగ్స్, ఇంకా మీ బ్లడ్ రిలేషన్ లైక్ మెటర్నల్ ఆర్ పెటర్నల్ అంకుల్ అండ్ ఆంట్ వీళ్ళు మాత్రమే మీకు స్పాన్సర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందండి. అది కూడా మీ స్పాన్సర్స్ నుంచి ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేవి చూపించాల్సి ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా మనకి ఇన్కమ్ వచ్చేసి 12 to 14 lakhs అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇన్ కేస్ మీ స్పాన్సర్స్లో ఎవరికైనా 1%కి బిలో 12 lakhs ఉంటే యూ కెన్ యాడ్ 1 స్పాన్సర్. అంటే టోటల్గా మీరు అప్ టు 2 స్పాన్సర్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. అలానే ఫినాన్షియల్స్కి వచ్చేసి మీరు ఇందాక చెప్పినట్టు మాస్టర్స్కి వచ్చేసి 10 to 15 lakhs పడుతుంది. అలానే మీకు లివింగ్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి ఇండియన్ రూపీస్లో చెప్పాలంటే 13 lakhs పడుతుందండి. సో టోటల్గా మీకు అరౌండ్ ఇదంతా కలిపి మీరు ఫినాన్షియల్ బ్యాంక్ స్టేట్మెంట్ మీ స్పాన్సర్స్ అకౌంట్లో చూపించాల్సి ఉంటుంది. ఏదైనా మీరు ఎడ్యుకేషన్ లోన్కి వెళ్ళొచ్చు, లేకపోతే సేవింగ్స్ చూపించవచ్చు. ఏదైనా కానీ ఆస్ట్రేలియా వీసా రావాలి, ఛాన్సెస్ సక్సెస్ రావాలి అంటే మాత్రం ప్రతిదీ ఫినాన్షియల్స్కి వచ్చేసి సోర్స్ ఆఫ్ ఫండ్ అంటే మీరు చూపించే ప్రతి రూపాయి మీ స్పాన్సర్స్ అకౌంట్లో ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చిందని చెప్పి ఖచ్చితంగా చూపించాల్సి ఉంటుందండి. అదైతే మ్యాండేటరీ. వీటితో పాటు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలండి. చాలామంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే ఫినాన్షియల్స్ చూపిస్తున్నాం కదా, ఎడ్యుకేషన్ లోన్కి వెళ్తున్నాం, లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్స్ చూపిస్తున్నాం, లేదంటే స్పాన్సర్స్ అకౌంట్లో సేవింగ్స్ ఉన్నాయంటే అని అంటారు. కానీ వీటితో పాటు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అయితే మనకి 2 years ఖచ్చితంగా కావాలండి. అప్డేటెడ్ 2 years ITRs అయితే కావాలి. ITRs లేకుండా అయితే ప్రాసెస్ అనేది చాలా కష్టం అండి. సో సోర్స్ ఆఫ్ ఫండ్ అంటే మీ స్పాన్సర్స్ అకౌంట్లో చూపిస్తున్నప్పుడు వ్యాలిడ్ సోర్స్ ఆఫ్ ఫండ్కి ఎక్కడి నుంచి పలానా రూపంలో మీకు సేవింగ్స్ ఉండే, లేకపోతే మీ ఫాదర్ ఇన్కమ్ కింద చూపిస్తున్నారు అని చెప్పి ఖచ్చితంగా చూపిస్తే మీకు వీసా గ్రాంట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఎక్సెల్ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఎక్సెల్ బ్రాంచెస్ వచ్చేసి మనకి తెలుగు స్టేట్స్లో ఏపీ వచ్చేసి మనకి విజయవాడ, వైజాగ్, గుంటూరు ఉందండి. తెలంగాణ వచ్చేసి మనకి మాదాపూర్, కూకట్పల్లి, సోమాజిగూడ ఉంది. సో ఇవి కాకుండా మనకి USA ఇంకా దుబాయ్ కూడా ఉన్నాయండి బ్రాంచెస్. ఓకే, ఎక్సెల్ సర్వీసెస్ ఎలా ఉంటాయి? సో స్టూడెంట్ వన్స్ ఎక్సెల్కి స్టెప్ ఇన్ అయితే మాత్రం ప్రీ డిపార్చర్ నుంచి పోస్ట్ డిపార్చర్ వరకు అన్ని సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. కెరియర్ గైడెన్స్ నుంచి మీ ప్రొఫైల్ షార్ట్ లిస్టింగ్ నుంచి, తర్వాత మీకు ఈ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది, మీరు ఫినాన్షియల్ డాక్యుమెంట్స్ ఇలా పెడితే బాగుంటుందని చెప్పి. ఇన్ కేస్ స్టూడెంట్స్ కనుక ఎడ్యుకేషన్ లోన్ ప్లాన్ చేస్తే మన దగ్గర ఎడ్యుకేషన్ లోన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. ఫినాన్షియల్స్ మీకు ఎలా పెడితే వీసా సక్సెస్ వచ్చే ఛాన్సెస్ బాగుంటాయని చెప్పి ప్రతిదీ గైడెన్స్ అనేది ఇవ్వటం జరుగుతుందండి. అలానే ఎప్పటికప్పుడు మీ ప్రొఫైల్ ఎంతవరకు వచ్చింది ఫాలోఅప్స్ అనేది మీకు ఖచ్చితంగా ఇవ్వటం జరుగుతుంది. వన్స్ అలానే మీకు వీసా ఫైలింగ్కి వీసా డాక్యుమెంట్ చెక్ లిస్ట్ కానీ ప్రతిదీ ఇవ్వటం జరుగుతుంది. అలానే మీకు ట్రావెల్ టికెట్స్ కానీ లేకపోతే పోస్ట్ డిపార్చర్ స్టూడెంట్కి అకామిడేషన్ చూస్తుంటే అకామిడేషన్ ప్రొవైడ్ చేయడం కూడా చేస్తూ ఉంటారు. ఎస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో చూసారు కదా, వీటితో పాటు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ని క్లియర్ చేసుకోండి. థ్యాంక్ యూ.